ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు మనకు మార్చి 28 శుక్రవారం అమావాస్య గడియల్లో వస్తున్న శుక్రహోరా సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఈ సులభమైన దీపం అనేది మీరు వెలిగించినప్పుడు మీకు అపారమైన ధనయోగం అనేది కలుగుతుంది. డబ్బు వద్దన్నా వచ్చి తన్నుకుంటూ వస్తుందంటారు కదా, అంత వేగంగా మీరు సంపాదనలో విపరీత ధనయోగం అనేది కలుగుతుంది. ఇక ఆ దీపం ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, నియమాలేంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక రేపు మార్చి 28వ తేదీ శుక్రవారం రోజు అమావాస్య గడియల్లో వస్తున్న ఈ శుక్రహోరా సమయం అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి. మీకు ఇప్పుడే ఒక అనుమానం వచ్చి ఉంటుంది, అమావాస్య శనివారం కదా, 29వ తేదీ ఏంటి ఇప్పుడు రేపని చెప్తున్నారు 28వ తేదీ అని కూడా అనుమానం వచ్చి ఉంటుంది. రేపే మనకు అమావాస్య తిథి అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే మార్చి 28 శుక్రవారం సాయంత్రం 7:30 నుంచి మనకు అమావాస్య గడియలు అనేది ఆరంభమైపోతున్నాయి. కానీ ఎప్పుడు ఆరంభమైనా కూడా సూర్యోదయంకి ఏదైతే ఉంటుందో ఆ రోజున మనం పరిగణలోకి ఆ తిథిని ప్రకారం అనేది తీసుకుంటాం అన్నమాట. దాని ప్రకారం అయితే మనకు 29వ తేదీ అమావాస్య కాబట్టి మనకు అమావాస్య అనేది శుక్రవారం రోజు 7:30కే పెట్టేస్తుంది. కాబట్టి ఈ శుక్రవారం గడియల్లో మనం శుక్రహోరా సమయంలో అమావాస్య గడియల్లో శుక్రవారం రోజు రావటం, శుక్రహోరా రావటం, అమావాస్య రావటం అనేది చాలా పవర్ఫుల్. కాబట్టి ఆ సమయంలో ఇప్పుడు చెప్పబోయే దీపం అనేది మనం వెలిగించినప్పుడు మనకు అపారమైన ధనయోగం అనేది కలుగుతుందండి. శుక్రహోరా సమయం అంటే మనకు శుక్రుని దశ తిప్పే శుక్రహోరా సమయం. శుక్రుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. శుక్రవారం రోజు మనం వారాహ్యమ్మ కూడా చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా అమ్మవారు రాత్రి దేవత కాబట్టి మనం సాయంత్రం అనేది పూజ అనేది చాలా విశేషం. శుక్రవారం శుక్రహోరా ఈ అమావాస్య గడియలు, అదేవిధంగా వారాహి అమ్మకి కలిసి వచ్చిన ఈ యొక్క రాత్రి సమయం శుక్రహోరా అనేది సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఈ సమయం అనేది చాలా 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 పవర్ఫుల్. ఇలాంటి సులభమైన దారి అనేది మనకు మళ్ళీ అసలు దొరుకుతుందా లేదా అని కూడా తెలియదు అన్నమాట. చాలా సులభమైన ఈ దీపం ఈ సమయంలో పెట్టినప్పుడు మీకు విపరీతమైన రాజయోగం అనేది కలుగుతుంది. ధనం వద్దన్నా కూడా వచ్చి చేరుతుంది అంటారు కదా, అంత పవర్ఫుల్గా ధనయోగం అనేది కలుగుతుంది అన్నమాట. ఇక ఏం చేయాలి ఈ సమయం అనేది అంటే, శుక్రవారం రాత్రి 8 నుంచి 9 లోపల ఈ దీపం అనేది పెట్టండి. మనం 2 ప్రమిదలు అనేది తీసుకోండి. అవి ఆల్రెడీ మనం వెలిగించి యూజ్ చేస్తున్న ప్రమిదలైనా కూడా పర్వాలేదు. చక్కగా వాష్ చేసి పసుపు కుంకుమలు అనేది పెట్టేసి మీ దగ్గర ఉన్న ఇత్తల ప్లేటు లేదా రాగి ప్లేటు, వెండి ప్లేటు ఏది ఉన్నా సరే ఆ ప్లేట్లో గోరింటాకు, ఒక 2 పిడికిళ్ళ గోరింటాకు అనేది మనం ఆ ప్లేట్లో పెట్టి దానిపైన దీపం అనేది వెలిగించాలి. దీపం అనేది నెయ్యితో వెలిగిస్తే చాలా శ్రేష్టం. నెయ్యి సమయానికి లేదు అనుకున్నప్పుడు నువ్వుల నూనె అయినా ప్రిఫర్ చేయొచ్చు. నెయ్యి అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నమాట. మనం ఇప్పుడు గోరింటాకు దీపం అనేది పెడుతున్నాము. గోరింటాకు తెలిసిందే కదండి, ఆ వారాహి అమ్మకు ఎంతో ప్రీతికరమైన ఒక గోరింటాకుని మనం ఆ గోరింటాకు మీద దీపం అనేది పెట్టినప్పుడు చాలా పవర్ఫుల్. అందులో ఇప్పుడు చెబుతున్న ఈ సమయంలో అనేది పెట్టడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క సమయంలో ఈ దీపం అనేది పెట్టేసి మీరు మీ మనస్ఫూర్తిగా ఆ వారాహి అమ్మ దగ్గర ఏదైతే మీ మనసులో ఉందో, మాకు ధనం రావాలి, ధనం ఎక్కువగా చేరాలి, మాకు విపరీతమైన ధనయోగం కావాలి, మాకు సొంత ఇంటి కలవ నెరవేరేంత ధనయోగం కావాలి, ఇలా మీరు పాజిటివ్ వర్డ్స్ అనేది అమ్మవారి దగ్గర మీ సంకల్ప రూపంలో చెప్పుకొని దండం పెట్టుకొని దీపధూప ఆరాధన ఇచ్చేసి ఓం వారాహిదేవి నమః ఎల్లెన వజ్రఘోషం ఇలాగా అమ్మవారి ఏదో ఒక తిరునామం అనేది కనీసం 24 సార్లైనా చెప్పుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక గంట సేపు అయినా ఆ యొక్క దీపం అనేది వెలిగేలా చూసుకోండి. దానికై అదే కొండెక్కిపోతే పర్వాలేదు, లేదు అంటే 1 అవర్ తర్వాత మీరు కూడా కొండెక్కిచ్చేసేయచ్చు అనమాట. వెలిగినంతసేపు వెలిగి కొండెక్కేసిన తర్వాత ఆ మరుసటి రోజు శనివారం రోజు చక్కగా స్నానం చేశాక ఆ యొక్క ఆకులు ఉంటాయి కదా, గోరింటాకులు మనం దీపం కింద గోరింటాకులు పెట్టాం కదా, ఆ గోరింటాకులు తీసుకొని
చక్కగా ఒక ఎల్లో క్లాత్ గ్రీన్ కలర్ క్లాత్లోనో మూటలాగా కట్టి మీ బీరువాలో గల్లాపెట్లో లేదా మీ పర్సులో కానీ మీ యొక్క ఏదైనా డబ్బులు పెట్టే ప్లేస్లో కానీ ఇలాంటి దగ్గర అనేది పెట్టుకోండి అన్నమాట. కనీసం ఒక 2-3 డేస్ అనేది కూడా మీరు ఆ యొక్క గోరింటాకు మూటను మీ బీరువాలో ఉంచుకోండి. అంటే మీరు డబ్బులు నగలు ఎక్కడ పెడతారో అక్కడ అనేది ఉంచుకొని తర్వాత తీసేసి దాన్ని ఆరబెట్టి సాంబ్రాణి ధూపంగా కూడా వేసేసి మీరు చక్కగా ఇంట్లో చూపించుకోవచ్చు. లేదు మాకు అంత ఓపిక లేదు అనుకున్న వాళ్ళు చక్కగా పక్కనున్న ఏదైనా కోనేరులోనో కొలంలోనో సముద్రంలోనో నదిలోనో చెరువులో ఎక్కడో ఒకటి అనేది పారే నీళ్ళలో వదిలేసేయండి. అంతే ఫ్రెండ్స్ చేయవలసింది. లేదు అంటే అది కొంచెం ఎండిన తర్వాత సాంబ్రాణి వేసేటప్పుడు వేసి ధూపం అనేది ఇంట్లో చూపించుకున్న లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది. వారాహి అమ్మకి గోరింటాకు దీపం అనేది చాలా విశేషం అండి. ఈ యొక్క శుక్రహోర సమయంలో అమావాస్య గడియల్లో మీరు ఈ యొక్క దీపం పెట్టి అమ్మని కోరండి. మీ కోరిక అనేది తప్పకుండా తీరటమే కాకుండా డబ్బు పరంగా విపరీతమైన రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది అన్నమాట. తప్పకుండా చేసుకోండి. ఎంతకంటే సులభ మార్గం అనేది ఉండదు. రేపటి 8 గంటల నుంచి 9 గంటల వరకు రాత్రి సమయాన్ని మిస్ కాకుండా ఈ గోరింటాకు దీపం అనేది పెట్టుకోండి. ఇక నియమాలు అంటూ ఏంటంటే మనం పూజ గదిలోనే పెడతాం కాబట్టి అంటే దేవుడి పటాలు ఎక్కడ పెట్టుకుంటామో అక్కడే ఈ యొక్క దీపం పెడతాం కాబట్టి పరిశుభ్రంగా ఉంటేనే ఈ దీపం పెట్టండి. ఒకవేళ మేము పగల్లో నాన్ వెజ్ తినేసామంటే చక్కగా స్నానం చేసేసి తలలో కొంచెం నీళ్ళు అనేది చల్లేసుకొని తల స్నానం చేస్తే ఓకే, లేదు అంటే తలపై నీళ్లు చల్లుకొని కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. పీరియడ్స్ టైంలో అస్సలు చేయొద్దు. ఒకవేళ ఈ యొక్క పరిహారం చేయడానికి ఇంట్లో ఆడవాళ్ళకి ఇబ్బందిగా ఉంది, ఇంట్లో ఆడవాళ్ళు లేరు అనుకున్నప్పుడు మగవాళ్ళు కూడా మీ కుటుంబం కోసం మీ యొక్క అభివృద్ధి కోసం అనేది తప్పకుండా పెట్టుకోవచ్చు, తప్పే లేదండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీకు అందరికి ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి అందరూ చేసుకొని మంచి ప్రయోజనం పొంది ఆ తల్లి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.